ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యాడు. జీవితంలో కావాల్సినంత అనుభవం ఉంది, కానీ డిజిటల్ మోసాల విషయంలో అవగాహన సున్నా. దీంతో ఓ 70 ఏళ్ల వృద్ధుడు ₹1 కోటి పోగొట్టుకున్నాడు. జస్ట్ ఫేస్బుక్ లో పంపిన ఫ్రెండ్ రిక్వెస్ట్ తో అతని జీవితం తలకిందులైంది. ఉన్నదంతా సైబర్ నేరగాళ్లు ఊడ్చేయడంతో ఇప్పుడు లబోదిబోమంటున్నాడు. సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్న ఈ కాలంలో హస్కీ చాటింగ్ రిస్కే. ఇది ఓ వృద్ధుడికి బాగా తెలిసి వచ్చింది. ఉద్యోగం నుంచి రిటైర్ అయిన తర్వాత కృష్ణారామ అనుకుంటూ ఉండకుండా సోషల్ మీడియాలో మునిగి తేలుతున్నాడు ఓ 70 ఏళ్ల వృద్ధుడు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే ఈ వృద్ధుడికి ఓ యువతి ఫేస్బుక్ రిక్వెస్ట్ పంపింది. ఇలా రిక్వెస్ట్ రావడంతోనే వృద్ధున్ననే సంగతి కూడా మర్చిపోయి నవ యవ్వన యువకుడిలా మెలికలు తిరిగిపోయాడు. మంచి ఫోటోజెనిక్ ఫేస్ ఉండడంతో వెంటనే యాక్సెప్ట్ చేశాడు. ఇంకేముందే, అవతలి నుంచి యువతి చాటింగ్ షురూ చేసింది. ముందుగా తాను పేద కుటుంబానికి చెందినదాన్నని చెప్పి వైఫై కనెక్షన్ కోసం 10,000 సహాయం అడిగింది. మానవత్వంతో స్పందించిన వృద్ధుడు డబ్బులు పంపించడంతో కథ కొత్త మలుపు తిరిగింది. మానవత్వం ఉందని, వృద్ధుడు సాఫ్ట్ క్యాండిడేట్ అని అర్థం చేసుకున్న ఆ యువతి ఆ తర్వాత తల్లి, చెల్లి పేర్లతో మరో 2 ఫేస్బుక్ ఖాతాల నుంచి బాధితుడికి మెసేజ్లు పంపింది. ఈ మెసేజ్లకు కూడా స్పందించి చాటింగ్ చేశాడు వృద్ధుడు. కొంత రసికతతో కూడిన చాటింగ్ మొదలుపెట్టాడు. సరిగ్గా ఇక్కడే మరోసారి ఆ వృద్ధుణ్ణి బురడీ కొట్టించారు కేటుగాళ్లు. మైనర్ బాలికను లైంగికంగా వేధించారని, అసభ్యకర సందేశాలు పంపారని పేర్కొంటూ బెదిరింపులు షురూ చేశారు. ఇక సైబర్ నేరగాళ్లు ఆట మొదలు పెట్టారు. మీ మీద పోలీస్ కేసు నమోదయ్యిందని చెప్పారు. పోలీసుల పేరుతో ఎస్ఐ, కానిస్టేబుల్ పాత్రలు పోషిస్తూ మరిన్ని ఫోన్ కాల్స్, మెసేజ్లు చేస్తూ విడతల వారీగా డబ్బులు వసూలు చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో మొత్తంగా వృద్ధుడి దగ్గర నుంచి ₹1 కోటి కొట్టేశారు. పోలీసు అధికారులు, సిఐడి, ఈడీ ఇలా పలు విధాలుగా చెబుతూ డబ్బులు వసూలు చేశారు. అంతలోనే మరోసారి డబ్బులు డిమాండ్ చేయడంతో అనుమానం వచ్చిన బాధితుడు చివరికి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ సంఘటన మరోసారి సోషల్ మీడియా ద్వారా పరిచయాలు, డబ్బుల లావాదేవీల విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని హైలైట్ చేస్తోంది. ప్రత్యేకించి పెద్దవారు, సీనియర్ సిటిజన్లు ఇలాంటి మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. సో బీ అలర్ట్.